మీ షార్ట్స్ వీడియో ఫ్రెండ్స్ వైరల్ అవ్వట్లేదా? చాలా మంది యూట్యూబర్స్ ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటారు. షార్ట్ వీడియో వల్ల ఏటవుతుందంటే సబ్స్క్రైబ్ పెరుగుతుంది. అందువల్లే చాలా మంది షార్ట్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటారు. 5-10 వ్యూస్ వస్తుంటుంది, అంతలోనే ఆగిపోతుంది. ఇంకా చాలా వ్యూస్ అయితే రావట్లేదు షార్ట్ వీడియోలోన. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఎలా మనం వైరల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హౌ టు వైరల్ షార్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ ఫ్రెండ్స్. షార్ట్స్ వీడియో మనం ఎలా వైరల్ చేయాలంటే నేనైతే ఇక్కడ 3 టిక్స్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 3 టిక్స్ అయితే మీరు ఫాలో చేసి ఫ్రెండ్స్ షార్ట్స్ వీడియో అయితే మీరు అప్లోడ్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్ మీ షార్ట్స్ అయితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫ్రెండ్స్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు డ్రీమ్ బాయ్ మధు ట్యాక్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కొత్తగా వస్తే ఫ్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఎలాంటి రిలేటివ్ వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి. 30-40 సెకండ్స్ లోపేని మీరైతే షార్ట్స్ని అయితే క్రియేట్ చేసుకుని ఏదైతే ఫస్ట్ ట్రిక్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఎక్కడైతే మనకు ప్లస్ ఐకాన్ ఉంది, ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ షార్ట్స్ అనుకుని వస్తున్నారు కదా ఫ్రెండ్స్. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీదైతే గ్యాలరీలోన ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అది మళ్ళీ 16 సెకండ్ అనుకుంటా ఆ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఫ్రెండ్స్ 30-40 సెకండ్ వీడియోని అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ వైరల్ అవ్వడానికి అయితే. ఇది ఫస్ట్ ట్రిక్ అయితే ఫ్రెండ్స్. వీడియోని అయితే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ మ్యూజిక్ ఉంది. యాడ్ మ్యూజిక్ మీద మీరు క్లిక్ చేయండి. యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే యూట్యూబ్ ఫ్రెండ్స్ 3 సాంగ్స్ అయితే మనకు రికమెండెడ్ చేస్తారు ఫ్రెండ్స్. 3 సాంగ్స్లో ఫ్రెండ్స్ మీరైతే ఒక సాంగ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. యూజ్ చేయండి. ఎలా యూజ్ చేస్తారంటే మీరు 3 సాంగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 3 సాంగ్స్లోన ఎంతమంది షార్ట్స్లో యూజ్ చేస్తున్నారంటే మనకైతే ఇక్కడ కనబడతారు ఫ్రెండ్స్. చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఆ సాంగ్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, నేను మళ్ళీ ఈ మిడిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. రికమెండెడ్ మ్యూజిక్ అయితే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సైడ్లో మీకు వస్తుంది ఒక బ్లూ మార్క్ ఒకటి వస్తుంది, ఏరో మార్క్. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మ్యూజిక్ అయితే యాడ్ అవుతుంది. ఇంకా చాలా మంది అంటుంటారు నాది ఒరిజినల్ సౌండ్ అయితే వినపడదు కానీ మ్యూజిక్ వినపడుతుంది, ఏడ్ చేయాలంటే ఫ్రెండ్స్ మీరు ఏడ్ చేస్తారు. యాడ్ మ్యూజిక్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్, కస్టమైజ్ ఉంటుంది. కస్టమైజ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సౌండ్ ఫ్రెండ్స్, మీ ఒరిజినల్ సౌండ్ అయితే మీరు ఫుల్ ఇస్తారు. అండ్ మీకు కిందకి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఆ సాంగ్స్ని అయితే మీరు ఏడ్ చేస్తారు. ఏది యూట్యూబ్ రికమెండెడ్ సాంగ్ ఆ సాంగ్ అయితే మీరు లో చేస్తారు ఫ్రెండ్స్. లో అంటే 2-3లోనైతే మీరు లో చేసుకుని ఉంచవచ్చు. అండ్ మీ సౌండ్లో అయితే పూరా ఐ చేయండి ఫ్రెండ్స్. ఐ చేసిన తర్వాత మీరు ఏడ్ చేస్తారంటే ఇక్కడ మీరైతే నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తున్న ఫ్రెండ్స్ సెకండ్ ట్రిక్ మీరైతే ఇక్కడ యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ ట్రిక్ ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ యూజ్ చేయండి. ఎలా అంటే ఫ్రెండ్స్ టైటిల్ ఫ్రెండ్స్, టైటిల్లో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు వీడియో రిలేటివ్ ఏదైనా రాయండి ఫ్రెండ్స్. నాది ఎగ్జాంపుల్ వీడియో ఫ్రెండ్స్ ఫన్నీ వీడియో కాబట్టి నేను ఫన్నీ ట్యాగ్స్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ మనకు సైడ్లో ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ రాయాలి ఫ్రెండ్స్. ఎన్ని హ్యాష్ ట్యాగ్ రాయాలంటే 4 హ్యాష్ ట్యాగ్ వెళ్ళి రాసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్లో మీరు రాస్తారు హ్యాష్ ట్యాగ్ షార్ట్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్, హ్యాష్ ట్యాగ్ వైరల్ అని రాస్తారు ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది హ్యాష్ ట్యాగ్ వీడియో రిలేటివ్ది ఏదైనా ఒకటి రాస్తారు ఫ్రెండ్స్. నా వీడియో ఫన్నీ, నేను ఫ్రెండ్స్ హ్యాష్ ట్యాగ్ ఫన్నీ అనుకుని రాసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏడ్ చేస్తారు ఫ్రెండ్స్. చిన్న ట్రిక్ అయితే మనకి ఇక్కడ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏడ్ చేస్తారంటే వీడియో మీరు ఉన్నది ఆ వీడియో మీద ఒక పెన్సిల్ ఐకాన్ ఉంది చూడండి. పెన్సిల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఒక thumbnail టైప్స్ అయితే మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి వస్తారంటే వీడియోలో ఉన్న ఏదైనా ఒక పార్ట్ అయితే బయటికి కనబడుతుంది. ఎవరికైనా పబ్లిక్స్ కానీ రీల్స్ యూట్యూబ్ ఓపెన్ చేస్తారంటే షార్ట్స్లో మనకి వస్తుందంటే ఒక అట్రాక్షన్ అయితే మీరు ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మనకి వీడియోలో ఒకటి ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. నేనైతే ఈ పార్ట్ని అయితే ఎడతాను అనుకున్నాను ఫ్రెండ్స్. ఎట్టిన తర్వాత మనకైతే డౌన్ మీద క్లిక్ చేసేస్తారు ఫ్రెండ్స్. డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అవుతారు ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ మీరైతే ఆనెస్ట్లో అనేది మీ వీడియోని అయితే అప్లోడ్ చేయండి. హానెస్టెడ్లో ఉన్న ఫ్రెండ్స్. హానెస్టెడ్లో అయితే నేను వచ్చాను అప్లోడ్ అయితే చేశాను ఫ్రెండ్స్. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఎక్కడ అవుతున్నారు ఫ్రెండ్స్, లాస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్, థర్డ్ ట్రిక్ అవుతున్నారు ఫ్రెండ్స్. మీరు అప్లోడ్ అయిన తర్వాత మీరు కొంచెం వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్. పూరా ప్రాసెసింగ్ అప్లోడింగ్ పూరా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, అంత సెల్లింగ్ దాకా ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేస్తారంటే వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేస్తారు. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కాంటాక్ట్కి వెళ్ళి అయితే ఎక్కడైతే షార్ట్స్ని అయితే తీస్తారు, ఏ వీడియో మీరు అప్లోడ్ చేస్తారో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడైతే మీరు టైటిల్ని కాపీ చేసి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో పెడతారు. పెట్టిన తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఏంటి అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఏంటి మీరు రాయిపోయిన వల్ల అవుతుంది, మీరు రాసిన వల్ల అవుతుంది ఫ్రెండ్స్. అదే లెక్కలేదు ఫ్రెండ్స్. మీరు ఏడ్ చేస్తారంటే కిందకు వచ్చిన తర్వాత అయితే మీరు ఎక్కడ ఫ్రెండ్స్ ఆ టైటిల్ కాపీ చేశారు కదా, ఆ కాపీని మీరు ఏడ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే ట్యాగ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ట్యాగ్స్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీ ట్యాగ్స్కి వెళ్ళి అయితే కాపీ పేస్ట్ చేసి మీ ట్యాగ్స్లో పెడతారు. తెలుగు షార్ట్స్, ఫన్నీ షార్ట్స్, మీ వీడియో రిలేటివ్ షార్ట్స్లో అయితే మీరు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఈ టైప్ షార్ట్స్ పెట్టిన తర్వాత మీరైతే
ఆన్ స్టార్ట్ ఉంది కదా, ఆన్ స్టార్ట్కి మనం క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్కి వెళ్ళి ఎక్కడైతే మీరు సేవ్ చేయండి, మీ షార్ట్స్ అయితే పబ్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఈ టైప్స్ 3 టిక్స్ అయితే మీరు ఫాలో చేసి ఫ్రెండ్స్ షార్ట్స్ వీడియోని అయితే మీరు అప్లోడ్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్ మీ షార్ట్స్ అయితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ తగిలింది అనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ కొట్టండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మంచి టాపిక్తో సహా మళ్ళీ కలుస్తాం. అంతదాకా సెలవు. జై హింద్, వందే మాతరం.